తెలంగాణ ప్రజలను వాతావరణ శాఖ అధికారులు అలర్ట్ చేస్తున్నారు. రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల 7 రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా విస్తృతంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. నేటి నుంచి జూలై 2వ తేదీ వరకు వానలు దంచికొట్టనున్నాయి. ఈ నేపథ్యంలోనే వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, రాజధాని హైదరాబాద్ తో పాటు మరికొన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తే సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. ఈ పరిస్థితి మరో 2 గంటల పాటు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. ఆ తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కూడా ఈ భారీ వర్షాలు విస్తరించనున్నాయి. మరోవైపు ఇంకొద్ది గంటల్లో సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, యాదాద్రి, భువనగిరి, నల్గొండ, జనగామ, సిద్దిపేట, వరంగల్, హనుమకొండ, నాగర్ కర్నూలు జిల్లాల్లో వానలు ప్రారంభమై మధ్యాహ్నం తర్వాత మరింత తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇక భాగ్యనగరం విషయానికి వస్తే హైదరాబాద్ లో ఉదయం నుంచే ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు పడుతున్నాయి. మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే ప్రమాదం కూడా ఉంది. దీనివల్ల లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం, రహదారులపై ట్రాఫిక్ నిలిచిపోయే ఇబ్బందులు ఎదురుకావచ్చు. అందుకే నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని, ప్రయాణాలు ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోవాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. వాతావరణ శాఖ అంచనా ప్రకారం ఉత్తర, మధ్య, తూర్పు తెలంగాణ జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా కురిసే ఛాన్స్ ఉంది. అలాగే దక్షిణ తెలంగాణ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వానలు పడవచ్చు. వర్షంతో పాటు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే ప్రమాదం కూడా ఉంది. ప్రభుత్వం ఇప్పటికే అన్ని జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేసింది. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు.